hello, good morning. Welcome to the live show. Indian cine చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం రోబో. దర్శకుడు శంకర్, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్డమ్ ఉన్న స్టార్లు ఈ సినిమాలో ఉండడం బట్టే రిలీజ్ కి ముందే సినిమా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. అయితే 2002లో తాను రచించిన మ్యాన్ రోబో నవల ఆధారంగా రోబో సినిమా రిలీజ్ అయి ఉంటుంది అనే అనుమానాన్ని ప్రముఖ రచయిత విజయ్ ఆర్కే గారు వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సందర్భంగా మనతో పాటు డిస్కస్ చేయడానికి రచయిత విజయ్ ఆర్కే గారితో పాటుగా ఐపీ అనాలిసిస్ట్ విజయ్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో లెట్ ఇస్ ఆల్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ అండి? మ్యాన్ రోబో వర్సెస్ రోబో ఏంటండి? వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? రోబో అనేది శంకర్ గారి క్రియేషన్, మ్యాన్ రోబో అనేది నా క్రియేషన్. రెండు క్రియేషన్ల మధ్య చిన్న క్లాష్ అంతే. ఎందుకంటే నాది 2002లో నేను రోబోను క్రియేట్ చేశాను, 2007లో శంకర్ గారి వచ్చింది. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆ సిమిలారిటీస్ నాకు క్లారిఫికేషన్ కావాలని చెప్పి నేను శంకర్ గారికి ఈమెయిల్ చేశాను. ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. సో దాన్ని బట్టి నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే నాది మ్యాన్ రోబో నాదా, రోబో శంకర్ గారిదా, ఇద్దరు సిమిలారిటీస్ ఏంటి అనేది క్లారిఫికేషన్ కావాలి. సినిమా రిలీజ్ కి కాకముందే సిమిలారిటీస్ ఉన్నాయని విజయ్ గారు మీరు ఎలా చెప్పగలరు? అంటే ఒకటండి, మనకు చలేస్తుంది అనుకోండి, ముందు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం. సిమ్టమ్స్ ఉంటాయి మనకు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అని ముందు మనం చూసుకోవడం క్లారిఫికేషన్ బెటర్. సినిమా అయిపోయిన తర్వాత ఏదో న్యూస్ ఏం చేసి అది కన్నా ముందే క్లారిఫికేషన్ తీసుకోవడం బెటర్ కదా. దట్స్ మై ఒపీనియన్. యాక్చువల్గా కొన్ని వెబ్సైట్స్ స్టోరీని రివీల్ చేస్తున్నాయి. తర్వాత శంకర్ గారు ఆడియో ఫంక్షన్ లో కూడా డిస్కస్ చేశారు స్టోరీని. సో ఈ డిస్కషన్ తర్వాత వెబ్సైట్స్ స్టోరీ రివీల్ చేయడం, ఈవెన్ ద క్యారెక్టర్ నేమ్స్ కూడా సమానం ఉండడం, ఇవన్నీ అనుమానాలకు తావిస్తుంది అనమాట. ఓకే, సో సిమిలారిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఏమేమి ఉన్నాయండి? ముందేంటంటే రోబో కంటెంట్, సోల్, ఒక సోల్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది. శంకర్ గారు క్రియేట్ చేసిన రోబోకు ఉన్న ఆత్మ ఏంటంటే రోబో. అంటే రోబో ఒక యంత్రంగా కాకుండా మామూలు జనరల్ ఏంటంటే రోబోస్ అనే యంత్రాలు అంటారు. కాకుండా హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ఇంటెలెక్చువాలిటీ, లవ్, ఇలాంటి ఎమోషన్స్ అన్ని శంకర్ రోబోలో ఉన్నాయి. అదే ఎమోషన్స్ నేను నా దాంట్లో ఉన్నాయి మ్యాన్ రోబోలో. అది 2002లో రాసాను కాబట్టి సేమ్ ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కాబట్టి నాది అని చెప్పడానికి నాకు బలమైన ఆధారం. సెకండ్ అయితే సార్ ఇక్కడ కట్ చేస్తే రోబో కథాంశం ఆధారంగా హాలీవుడ్ లో కానీ ఇదివరకు మన తెలుగు 1-2 సినిమాలు కూడా వచ్చాయి. మరి అది ఆధారంగా తీసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసారు. శంకర్ గారు అనుక నేను ఆ ఇన్స్పిరేషన్ తో తీసా అంటే వాదానికి ఏమాత్రం అర్థం లేదు. శంకర్ గారు ఏం చెప్పారంటే జెంటిల్మెన్ శంకర్ ఈజ్ అ భారతీయుడు, ఈ క్రియేట్స్ రోబో, అతను క్రియేట్ చేశానని చెప్పారు, నేను క్రియేట్ చేశాను చెప్పారు. ఇక్కడ దీని వల్ల అవుతుంది తప్ప ఎక్కడో ఇంగ్లీష్ సినిమా అని చెప్పి శంకర్ గారు ఎక్కడ చెప్పలేదు. ఆ ఇన్స్పిరేషన్ తో చేశానని శంకర్ గారు చెప్తే నేను వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ సిమిలారిటీస్ ఒకటి సోల్ అన్నాను. అలాగే హీరోయిన్ పేరు వచ్చేసి పబ్లిక్ డొమైన్ లో ఉన్న దాని ప్రకారం హీరోయిన్ పేరు షర్మిలి, నా దాంట్లో హీరోయిన్ పేరు షర్మిల. బ్యాక్ రేపర్ లో ఉంటుంది, జస్ట్ మీరు చూస్తే ఫైండ్ అవుట్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే రెండు పాత్ర, అంటే ఒక హీరో వచ్చేసి ఒక పాత్రను పోషించడం అనేది మామూలు. ఎందుకంటే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ చెప్పారు, ఇట్స్ ఏ వండర్ అని చెప్పారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రోబో పాత్ర ఒక వండర్ అని చెప్పారు. ఎందుకోసం అంటే ఒక రోబో పాత్రలో ఒక వ్యక్తి నటించడం, మామూలుగా ఒక యంత్రం కాకుండా ఒక మనిషి నటించడం, అది ద్విపాత్రాభినయం. అదే సిమిలారిటీస్ నా నవల్లోనూ ఉన్నాయి, నేను క్రియేట్ చేసిన దాంట్లో ఉన్నాయి. ఈ సిమిలారిటీస్ అన్ని ఏంటంటే నా ఏమో అన్న సిమ్టమ్స్ ను తెలియజేస్తుంది. అందుకోసం నాకు క్లారిఫికేషన్ కావాలన్నా. కాపీరైట్ చట్ట ప్రకారం సబ్స్టాన్షియల్ సిమిలారిటీ ఆఫ్ వర్క్ ఉంటే కనుక అది కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ కిందకి వస్తుంది. ఇన్ కేస్ ఈ నవల్లో ఉన్న సబ్స్టాన్షియల్ పోర్షన్ తీసుకొని శంకర్ గారు మూవ్ చేసి ఉంటే అది ఖచ్చితంగా కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ కిందకి వస్తుంది. ఈయనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవడం, లేదా మూవీ రిలీజ్కి ముందే మూవీ స్క్రీనింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇంకే. సో అకార్డింగ్లీ యూ కెన్ గో. ఓకే, అయితే రిలీజ్ కి ముందు ఫైట్ చేస్తే 100% క్లారిఫికేషన్ తో ఉంటుంది కదా సార్, బిఫోర్ గానే మీరు ముందుకు రావడానికి గల కారణం? అంటే ఒకటి ఏంటంటే రిలీజ్ అయిపోయిన తర్వాత దీని గురించి ఎక్కువ జనం పట్టించుకోరు. ముందు ఏంటంటే నా నవల కోమా స్టేజ్లోకి వెళ్ళకూడదు. శంకర్ లాంటి వ్యక్తి రోబో తీసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఎవరు చెప్పినా శంకర్ గారి కథను మీరు చేశారంటారు. మరో విషయం ఏంటంటే ఏదైనా చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టుగా, ఒక విషయం చెప్పినప్పుడు మన సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. ఒక విషయం జరగక ముందు కానీ జరిగే ముందే మనం క్లారిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇది శంకర్ గారి కానీ నాకు కానీ ఎటువంటి వివాదం ఉండదు. అది ముఖ్య కారణం. తర్వాత జరిగిన తర్వాత జనం మర్చిపోతారు. జనం మర్చిపోయిన తర్వాత నా నవల కోమాలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కోమాలోకి వెళ్ళిన నా నవల ఇంకెవరు ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించలేరు. సో ముందైతే నా నవల ఏంటో క్లారిఫికేషన్ తెలుస్తుంది. నేను వెరీ క్లియర్, ఒక యాజ్ ఎ ప్రొఫెషనల్ రైటర్ గా నా నవలను తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే శంకర్ గారి నవల కదా అంటారు, శంకర్ గారు తీస్తున్నారు కదా అంటారు. సో శంకర్ గారు లాంటి ఒక లెజెండ్ ఉన్న తర్వాత ఇంకే లెజెండ్ ఒక మర్రి చెట్టు కింద ఏ చెట్టు ఎలా మొలవదో శంకర్ గారు రోబో తీసిన తర్వాత నా మ్యాన్ రోబో ఉండదు. బిఫోర్ దట్ నేను క్లారిఫై చేసుకుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్లారిఫికేషన్ అంటుంటే ఇన్ వాట్ సెన్స్ యు నీడ్ ద క్లారిఫికేషన్? ఆ సబ్జెక్ట్ లో నేను క్రియేట్ చేసిన రోబో, శంకర్ గారు క్రియేట్ చేసిన రోబో ఒకటేనా,
లేదా ఇప్పుడు ఒక మనిషిని పనులు మనుషులు 7 ఉంటారు ఉండొచ్చు. నేను శంకర్ గారు కాపీ కొట్టారని చెప్పట్లేదు, శంకర్ గారే కాపీ కొట్టారని చెప్పట్లేదు. ఒక సినిమాకు రైటర్స్ ఉంటారు, సహాయ రచయితలు ఉంటారు, అజ్ఞాత రచయితలు ఉంటారు, ఎవరి ద్వారా వెళ్ళొచ్చు. లేదా సేమ్ థాట్ మీరు అన్నట్టు సేమ్ థాట్ శంకర్ గారికి వచ్చి ఉండొచ్చు. ఏదొచ్చినా క్లారిఫికేషన్ ఏంటంటే నేను పలానా సబ్జెక్ట్ నాకు ఇస్తుంది మై ఓన్ అని శంకర్ గారు చెప్పగలిగితే అప్పుడు నేను క్లారిఫికేషన్ అవునా కదా అని చూసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మీరు మీడియా ద్వారా కానీ లేదా న్యూస్ పేపర్స్ ద్వారా కానీ మీరు పదే పదే రిక్వెస్ట్ ని తెలియజేస్తున్నా కూడా అవతల వైపు నుంచి మీకు ఎటువంటి రియాక్షన్స్ రావట్లేదు. సో వాట్ నెక్స్ట్ అండి? అంటే నేను శంకర్ గారు హ్యూమన్ అండ్ ఇంటెలెక్చువాలిటీ ఎమోషన్స్ ఉన్న రోబోని క్రియేట్ చేశారు. బహుశా ఆ బిజీలో ఉన్నారో త్వరగా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. వాట్ నెక్స్ట్ అనేది విల్ వెయిట్. You are about to speak something. Yeah, basically copyright doesn't have protection for the idea. ఐడియాకి కాపీరైట్ ఉండదు. లైక్ రామాయణం చాలా మంది రాశారు, చాలా మందికి వాళ్ళు వ్యక్తపరిచిన ఎక్స్ప్రెషన్ కి కాపీరైట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శంకర్ గారు తీసిన రోబోట్ డిఫరెంట్ గా ఉండి అది ఆయన ఎక్స్ప్రెషన్ అయితే ఆయన కాపీరైట్ ఉంటుంది. విజయార్కే గారు రాసిన మ్యాన్ రోబో ఎక్స్ప్రెషన్ కి కాపీరైట్ ఉంటుంది. సపరేట్ గా 2 సపరేట్ కాపీరైట్స్ ఉంటాయి. ఒకరిపైన ఒకరు కేసు వేసుకోవడానికి ఉండదు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. ఒకే ఎక్స్ప్రెషన్ సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ హాస్ బిన్ కాపీడ్ అనుకోండి, అప్పుడు విజయార్కే కి కేసు ఉంటుంది అనమాట. ఇలాంటి వివాదాలు డిస్టర్బెన్సెస్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఈ మధ్య ఒక మెయిన్ పబ్లిసిటీ స్టంట్ గా మారిపోయాయి. అయితే రోబో సినిమాకి ఆల్రెడీ రిలీజ్ కి ముందే ఎంతో హైప్ ఉంది. ఇలా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు అని తెలిసినప్పటికీ కూడా బట్ ది పబ్లిసిటీ స్టంట్ ఏమో అని అండర్ కరెంట్ గా వెళ్తుంది. సో దానికి మీ రియాక్షన్స్? పబ్లిసిటీ స్టంట్ నిజంగా ఉండదు. పబ్లిసిటీ స్టంట్ అనేది ఏ సినిమాని కానీ ఏ రచయిత కానీ బతికించదు. ఓపెనింగ్ ఒక పెద్ద సూపర్ స్టార్ మెగాస్టార్ సినిమా అయినా కూడా ఒక 1 వీక్ వరకు పబ్లిసిటీ స్టంట్ ఉపయోగపడుతుంది, తర్వాత ఉపయోగపడదు. అలాంటి చేయడానికి శంకర్ గారికి అవసరం లేదు అని అనుకుంటున్నాను. నాకు అవసరం లేదు, ఎందుకంటే 30 years కెరీర్ లో దాదాపు నేను 30 novels రాశాను. ప్రతి నవలకు నేను అలా పబ్లిసిటీ స్టంట్ ఉపయోగించుకోవచ్చు. మీడియా అనేది ఏదైనా పబ్లిసిటీ అనేది 1 వీక్ లైఫ్. 1 వీక్ లైఫ్ కోసం ఒక ప్రొఫెషనల్ రైటర్, లైఫ్ లాంగ్ ఉండే ప్రొఫెషనల్ రైటర్ కానీ ప్రొఫెషనల్ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే అలాంటి చేయాల్సిన అవసరం ఉండదు. అది ఐడెంటిటీ క్రైసిస్ అవుతుంది. ఐడెంటిటీ క్రైసిస్ అనేది శంకర్ గారికి ఉందని అనుకోవట్లేదు, నాకు ఉందని అనుకోవట్లేదు. అలా ఉండేదంటే 30 నవలకు నేను క్రియేట్ చేస్తుంది. 30 years నుంచి ప్రతి సంవత్సరం చేయాలి. అదే నిజమైతే కనుక ప్రతి రైటరు ఇలా చేసేసి తన మార్కెట్ పెంచుకుంటాడు. పబ్లిసిటీ స్టంట్ అయితే ఎవరైనా సరే రేటింగ్ పెంచుకోవడం కానీ ఏదైనా ప్రతి రైటర్ ప్రతి నవలకు చేసుకుంటారు. మరి మీరు వెళ్ళి డైరెక్ట్ గా కలిసి మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా? ఈమెయిల్ ద్వారా ఇచ్చాము. ఇప్పుడు ఒక సినిమా లెజెండ్స్ లేదా అంత బిజీగా ఉన్న వ్యక్తిని కలుసుకోవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోవట్లేదు. వాళ్ళ బిజీ వాళ్ళ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవుతారు అనేది వెయిట్ చేయడం. మనం ఈమెయిల్ ఇచ్చాము, దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది వాళ్ళు ఫీల్ అవడం లేదనేది దాన్ని బట్టి విల్ డిసైడ్. ఇలా అనుమానాలు ఉన్నప్పుడు క్లారిఫై చేయకుండా ఇంత లాంగ్ వెయిట్ చేస్తున్నారంటే దాన్ని బలపరుస్తుంది. యాక్చువల్గా అనుమానాన్ని బలపరుస్తుంది. అంటే వీళ్ళు నిజంగా కాపీ చేశారన్న అది బలపడుతుంది. ఇంకా లేదా మీరు అన్నట్టుగా బిజీగా ఉండడం బట్టి అసలు చూడలేదేమో అలా కూడా అంటే ఒకటండి. బిజీ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక తపస్సులా చేస్తారు. ఒక పని చేస్తున్నప్పుడు ఇదేనప్పుడు ఇది కూడా ఒక భాగమే కదా. ఇది మీడియాలో వస్తుంది, నాట్ ఓన్లీ ఏదో కాదు, టీవీలో మీడియాలో వస్తున్నప్పుడు స్పందించాలి కూడా కవర్ అయింది ఆల్రెడీ న్యూస్ పేపర్స్ లో. ఒక రోబోనే స్పందింపేశారు శంకర్ గారు. ఇలాంటి విషయం ఎందుకు స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆయన సృష్టించిన రోబోకే స్పందనలు ఉన్నాయి, మరి వాళ్ళకు కూడా స్పందన ఉండాలి, ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ లెజెండ్సే, కళానిధి మారన్ గారు కావచ్చు, శంకర్ గారు, రజనీకాంత్ గారు కావచ్చు, అందరూ లెజెండ్సే. మనం స్పందించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎలా పుట్టిందో తెలియాలంటే మనం ఇంకా మరికొంతకాలం వెయిట్ చేసి చూడాలి. అయితే విజయ్ ఆర్కే గారి మ్యాన్ రోబో ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.